హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. సోషల్ మీడియా వేదికగా మనకు వినిపిస్తున్న ఒక అంశం ఏదైనా ఉంది అని అంటే టీవీ5 మూర్తి వర్సెస్ వేణుస్వామి. సో టీవీ5 మూర్తి వేణుస్వామిని దాదాపుగా 5 కోట్లు డిమాండ్ చేశారంటూ వేణుస్వామి అలాగే వాళ్ళ భార్య చేసినటువంటి ఆరోపణలకి ఇప్పుడు టీవీ5 మూర్తి సమాధానం ఇచ్చే ప్రయత్నంలో భాగంగా అనూహ్యంగా చికోటి ప్రవీణ్ పేరు అయితే తెర మీదకి వచ్చింది. మరి వీళ్ళిద్దరి మధ్యలో చికోటి ప్రవీణ్ పేరు ఎందుకు వచ్చింది, అసలు వెనకాల ఏం జరుగుతుంది, ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. సో మ్యామ్ అడిగి తెలుసుకుందాం. మ్యామ్ నమస్కారం. మ్యామ్ నమస్తే అండి. సోషల్ మీడియా వేదికగా ఒక అంశం బాగా నెట్టింట వైరల్ అవుతుందంటే టీవీ5 మూర్తి వర్సెస్ వేణుస్వామి. ఆయన ఏదో ఈయన 5 కోట్లు అడిగారని ఇలాంటి చాలా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అనూహ్యంగా చికోటి ప్రవీణ్ పేరు అయితే బయటకు వచ్చింది. అసలు వీళ్ళిద్దరి ఇష్యూలో ఆయన పేరు ఎందుకు బయటకు వచ్చింది అసలు? అంటే మీరు చూశారు కదా, వీళ్ళిద్దరూ కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఎవరు? వేణుస్వామి, వాణి. ఏమని, ఇది మా మరణ శాసనమా, ఆత్మహత్య చేసుకోబోతున్నాం అని. ఎవరికి, ఎందుకోసం చేసుకుంటారు వాళ్ళు? ఎవరిని బెదిరిస్తున్నారు? ఇప్పుడు మూర్తి గారితో ఏదైనా ఉంటే డైరెక్ట్ తేల్చుకోవాలి. ఇప్పుడు మీరు తప్పు చేయలేదనుకోండి, దానికి ఇంత వాదనలు అక్కర్లే. లేకపోతే బెదిరించటాలు అక్కడ నేను చచ్చిపోతానంటే ఎవరికి నష్టం? ఇప్పుడు నేను చచ్చిపోతానంటే ఎవరికి నష్టం అండి? బెదిరిస్తే కుటుంబానికి నష్టం ఉండొచ్చు. లేదు, నా లైఫ్ నేనే అంతం చేసుకుంటా, దానివల్ల బయటవాడు ఎవడు బాధపడ్డు. ఓకే, ఇష్టమైన వాడు ఒకసారి ఏడుస్తాడు, ఇష్టం లేనివాడు అబ్బా శని వదిలింది అనుకుంటారు. ఉన్నమాట, ప్రజెంట్ సిచ్యువేషన్ అట్లా ఉంది. సో మూర్తి గారు మీ గురించి మాట్లాడినప్పుడు మీరు ధైర్యంగా ఎదుర్కోవాలి. అసలు వాణి ఎందుకు వస్తుంది మధ్యలో పిక్చర్లోకి? అసలు ఏ రకంగా, అంటే ఒక ఆడదాన్ని అడ్డు పెట్టుకుని నువ్వు ఎందుకు రాజకీయాలు చేస్తావు? అవసరమా? ఒక జర్నలిస్ట్ నువ్వు ఎదుర్కోలే. ఈ అమ్మాయి కొత్తగా నేను మీడియా పర్సన్నే అంటుంది ఏమిటో. ఓకే, నువ్వు యాంకర్గా చేసావు, బాగానే ఉంది. ఇప్పుడు నువ్వు ఒక ఆర్టిస్ట్గా ఎదిగావు. నిజంగా చెప్తున్నానండి, ఆ అమ్మాయికి మంచి ఫాలోయింగ్ వచ్చింది. ఆ అమ్మాయి వీణ వాయిస్తే అందరూ అప్రిషియేట్ చేశారు. అయితే ఎక్కడ అందరికీ ఒళ్ళు మండిందంటే, వీణనేదో నేనే ఉద్ధరిస్తున్నాను, నా వల్ల అందరూ వీణ నేర్చుకుంటున్నారంటే మాత్రం కోపం వచ్చింది. మూర్తి గారు కూడా దాన్ని ఖండిస్తూ ఆయన ఇచ్చారు. ఏమంటే వీణ చిట్టుబాబు లేరా? వీణ చిట్టుబాబు గారు నా చిన్నప్పటి నుంచి నేను చూసేవాడిని. ఆయన ఎంత అద్భుతంగా వాయిస్తారు. ఇక్కడ ఒక్క చిన్న అంశం చెప్తా వీణ చిట్టుబాబు గారి గురించి. వీణ చిట్టుబాబు గారు ఒక ఊరికి వెళ్ళారు కచేరీ ఇవ్వటానికి. ఒక హోటల్లో దిగుతారు ఆయన. అప్పుడు అక్కడ రిక్షాలు కదా అప్పుడు ఊళ్ళలో. సో ఒక రిక్షా అతను వచ్చాడు ఆయన దగ్గరికి. వస్తే ఈయన ఎక్కి వెళ్తున్నారు. అతనికి తెలియదు, ఈయన ఎవరో తెలియదు. ఆయన అన్నారు, సాయంకాలం నువ్వు ఈ ఫలానా టైంకి రాగలవా, నన్ను అక్కడ దింపాలి అని ఆ ప్లేస్ పేరు చెప్పారు. అతను వస్తాను అన్నట్టు వెళ్ళారు, ఎక్కించుకున్నాడు, అక్కడ దింపాడు. ఈయన అన్నట్టు వెళ్ళిపో బాబు అంటే, లేదండి మీది ఎన్నింటికి అవుతుంది కచేరీ అన్న. ఏమో పని 9-10 అవుతుందంటే, నేను ఉంటాను, వెయిట్ చేస్తాను అన్నట్టు. వెయిట్ చేశాడండి. ఈయన అద్భుతంగా వీణ వాయించారు. వచ్చారు, రిక్షా ఎక్కారు. ఆ రిక్షా వాడు ఆనంద బాష్పాలతోటి, నా జీవితం ఇవాళ ధన్యమైందండి, నేను ఎప్పుడూ ఇలాంటి సంగీతం వినలేదు, నేను తన్మయత్వం చెందాను, ఇవాళ మొత్తం నేను విన్నాను, ఇదిగో ఇవాళ నా సంపాదన 5 రూపాయలు, ఇది నేను మీకు అన్బళిప్పు అంటే కానుకగా ఇస్తున్నాను అని కానుకగా ఇచ్చాడు. ఎంత బాగుంది కదా, నిజం ఇది. 5 రూపాయలు ఆయన దాచుకున్నారు చనిపోయే వరకు. ఎందుకు చెప్తున్నానంటే, మనం ఒక్కళ్ళమే కళాకారులం కాదు, మనం ఎవరిని ఉద్ధరించవండి, అది చాలా భ్రమ. అది మన్నే ఎవరైనా ఒక ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు అంతవరకే. దానివల్ల నేను గొప్పదాన్ని అవ్వను. ఈ అమ్మాయి అట్లా అతి చేసేసరికి చాలామంది కోపం వచ్చింది, దాని మీద చాలా కమెంట్స్ వచ్చాయి. ఇంకొకటి, మనం ఒకటి మాట్లాడతామండి వీడియోలో, మాట్లాడినప్పుడు 100 కమెంట్స్ వస్తాయి, 100 రకాలు. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. చెడుని పరిత్యజించు, మంచిని తీసుకో. అంతేగా నన్ను అన్నారు, మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తున్నారు, లేకపోతే నన్ను ట్రోల్ చేస్తారు అంటే నువ్వు పబ్లిక్లోకి రాకు, హూఎవర్ ఇట్ ఇస్. ఇప్పుడు మీకు ఇది కూడా ఎక్కువైపోయింది, దాన్ని ఒక ఇష్యూగా చేసుకుని మళ్ళీ దాని మీద పేరు తెచ్చుకోవటం, ఇది అందరికీ అలవాటైంది. సో ఇప్పుడు మనం ఈ విషయం ఎందుకు చెప్పుకున్నాం అంటే, వాణి ఎందుకు ఆ సీన్లోకి వచ్చింది, ఆవిడెందుకు భర్తను వెనకేసుకొస్తుంది? నీ భర్త చేసే పనులు నీకు తెలీదా? మధ్య మాంసాలు అంటాడు, మైదునం అంటాడు, ఇన్ని మాట్లాడినప్పుడు నువ్వు అసలు అలాంటి మనిషితో ఎలా కాపురం చేస్తున్నావు? నీకు ఇష్టం అవ్వచ్చు, భర్త ఇష్టం అవటం వేరు, భర్త అలవాట్లు లేకపోతే ఆ చెడు అలవాట్లు వీఆర్ టాకింగ్ అబౌట్, అబద్ధాలు. ఒక మనిషి నిజాయితీగా ఉన్నప్పుడు అందం కాదు ముఖ్యం,
నిజాయితీ వాళ్ళ మంచితనం అవి ఉన్నప్పుడు మనిషిని మనం ప్రేమిస్తాం. ఇలాంటి అలవాట్లుండి ఇలా మోసం చేస్తూ మూర్తి గారిని ఇద్దరు బెదిరించిన వాళ్ళు ఇవాళ ఏం చేస్తున్నారండి? నిన్న మీరు చూసారా టీవీ? ఈయన గారు బగలాముఖికి వెళ్తున్నాడు, వాణి గారు మెడ్రాస్లో చెన్నైలో కళాసుధ శ్రీనివాస్, నాకు బాగా తెలుసు ఆయన, ఆ కళాసుధ శ్రీనివాస్ ఇచ్చిన అవార్డు ఫంక్షన్కి వెళ్ళి అక్కడ ఒక ఛానల్ అమ్మాయి ఈవిడ గారిని అడిగితే, ఏంటండి ఈ మధ్యన మీ మీద ఏవో కాంట్రవర్సీలు అవుతున్నాయంటే, ఇవన్నీ మీరు అనుకున్నానండి మీరు అడుగుతారని, ఇది ఇవాళ ఇది ఫంక్షన్ వేరు కదా, ఇప్పుడు రాజకీయాలు ఎందుకు, నేను కూడా మీడియా పర్సన్నే అంటూ తప్పించుకుంది. నీకు దమ్ముంటే మాట్లాడిపోయావో, చచ్చిపోతానన్నావు కదా, ఎందుకు వచ్చి అవార్డు తీసుకుంటున్నావు నువ్వు? ఇప్పుడు నీకు సమస్యలో ఉన్నప్పుడు హౌ కెన్ యూ ఎంజాయ్? అంటే మీరు ప్రజల్ని మోసం చేస్తున్నారా, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారా? మీ మాటలు ప్రజలు నమ్ముతారని మోసం చేసుకుంటున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. ఇప్పుడు మూర్తి గారు నిన్న మొత్తం వివరంగా ఇచ్చారు. ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ నాకు కూడా తెలుసు, ఎందుకంటే మాది అదే ఊరు, అంటే పక్కనే, అందులో మా ఊరు మా అగ్రహారమే. కాబట్టి ఈ అమ్మాయి ఎలా ఉంది, నా ఫ్రెండ్ వాళ్ళ అన్న పిల్లలతోటి ఈ అమ్మాయి వీణ నేర్చుకుంది. ఆ చిన్నప్పటి నుంచి ఈ పిల్ల ఏం చేసింది, వాళ్ళ పేరెంట్స్ ఎంత మంచి వాళ్ళు, ఈ వేణుస్వామి అమ్మాయిని ఎట్లా వశీకరణ చేశాడు అనేది మనకు అర్థమవుతోంది. కాబట్టి ఇవాళ మనం వేణుస్వామి ఏదైతే చేశాడో, ఇప్పుడు చీకోటి ప్రవీణ్ గురించి ఎందుకు వచ్చింది అంటే, చీకోటి ప్రవీణ్కి ఏదో చాలా అతనికి డబ్బులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా, అతనికి ఒక ప్రత్యేకంగా అంటే ఒక ప్రైవేట్ జూ ఉందని, తర్వాత అతను చాలా సంపాదించాడని, అతనికి సెక్యూరిటీ ఉందని, మూర్తిని ఏదో బెదిరించాడని, ఇవన్నీ వచ్చాయి. మూర్తిని నా విషయాలు బయటకు తీసినప్పుడు అప్పుడు ఆ చికోటి ప్రవీణ్ అసలు నాకు వేణుతో సంబంధం లేదు, నేనేమీ బెదిరించలేదు, నాకు మీతో కూడా ఎటువంటి గొడవలు లేవు, నాకు అసలు ఏమీ తెలియదని అతను చెప్పాడు. కాబట్టి అంటే వేణుస్వామి ఎన్ని అబద్ధాలు చెప్తాడు, వేణుస్వామి క్యారెక్టర్ ఏంటి. ఇప్పుడు నేనంటానండి, అసలు నిజంగా సిగ్గుపడాలండి వేణుస్వామి. ఎందుకు తెలుసా, నువ్వంత ధైర్యంగా అందరివి చెప్పావు కదా, అందరి విషయాలు చెప్తున్నావు కదా. అసలు ఇంకో విషయం ఏంటంటే, ఎప్పుడో సిట్టింగ్లో కూర్చున్నప్పుడు ఎవరితోటో ఫ్రెండ్స్ తోటి వాళ్ళు సమంతకి నాగ చైతన్యకి ఏదో విభేదాలు ఉన్నాయేమో అని అన్నారు. దాన్ని ఈయన జాతకపరంగా తీసుకొచ్చి దాన్ని చెప్పి నేను చెప్పింది నిజమైందని, నువ్వు జ్యోతిష్యుడివా? ఒకటి. రెండు, అసలు నీకు సిగ్గులేదా? ఎందుకంటున్నావంటే, నువ్వు ఏది చెప్పావో అది జరిగితే నువ్వు ప్రూఫ్స్తో సహా చూపించు, ఏదైనా మంచి చెప్పు. నిజమైన జ్యోతిష్యులు మంచి చెప్తారు, చెడు చెప్పరు. నువ్వు చచ్చిపోతావానో, నువ్వు విడిపోతావానో, లేకపోతే నీకు యాక్సిడెంట్ అవుతున్నానో వాళ్ళు ఎలా చెప్తారు, అమ్మ పలానా డేట్స్లో నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు, కొంచెం బయటికి వెళ్ళడం తగ్గించు, ఏదో అట్లా చెప్తారు తప్ప ఒక సూచన చేస్తారు అంతే. అంతేగాని నువ్వు చచ్చిపోతావు, లేకపోతే మీరు విడిపోతారు, ఏంటది? అంటే నువ్వు గొప్పవాడు అవడం కోసం ఇప్పుడు అసలు మొత్తం ఈయన ఆస్తుల మీద కూడా ఒక ఎంక్వైరీ వెయ్యాలండి. అసలు ఎట్లా సంపాదించాడు, అసలు ఇంత లగ్జూరియస్గా ఎలా ఉన్నారు, తినటానికి కూడా లేని వాళ్ళు ఈరోజు ఈ స్టేజ్కి వచ్చారంటే నువ్వు ఎవరిని మోసం చేసి సంపాదించావు. ఆ అమ్మాయి తల్లిదండ్రుల మీద అంత నిందలేసింది, నా తల్లిదండ్రి నాకు పెళ్లి చేయలేదు, నా తల్లిదండ్రి నన్ను వదిలేశారు, లేకపోతే నేను వదిలేశాను, దానికి కూడా ప్రూఫ్స్ నేను చూపించాడుగా అతను. మళ్ళీ తల్లిదండ్రులకి ఆస్తి కూడా తీసుకుంది, మీకు తెలుసా, కోర్టుకెక్కి. ఎందుకు నీకు తల్లిదండ్రి వద్దనుకున్నప్పుడు నువ్వు వాళ్ళ ఆస్తి ఎలా పనికొచ్చింది నీకు? ఏమంటే ఏ ఫ్యామిలీలో చెప్తారండి, నాకు అర్థం కాదు, చాలా గొప్పగా చెప్తుంది అమ్మాయి, మా అత్తగారు మా అమ్మమ్మ చెప్పేది, పెళ్ళయ్యాక ఇంకా భర్త కుటుంబమే అని. కరెక్టే, భర్త కుటుంబాన్ని బాగా చూసుకోమంటారు కానీ పుట్టింటిని వదిలేయమని, అసలు పుట్టింటి ఆశ లేని ఆడపిల్లే ఉండదండి. కరెక్టే. అసలు తల్లి తండ్రి అన్న చెల్లెలు తమ్ముడు అంటే అసలు ఇష్టపడని పిల్లలు ఎవరైనా ఉంటారా? అసలు భర్త కంటే కూడా వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తారు. అలాంటిది పుట్టింటి ఇది ఉండకూడదన్నారు, అందుకే నేను వెళ్ళను, తాళి వేసుకోకూడదన్నారు, నేను కనిపించకుండా, ఎవడు చెప్పాడు తాళి లోపలికి వేసుకోమంటారు అంతే. నువ్వు స్టైల్ కోసం తాళి వేసుకోకుండా దానికి ఒక బిల్డప్. మీరు చూడండి ఇంటర్వ్యూస్, చెప్పేవాడికి చెవుడైతే వినేవాడికి వివేకం ఉండాలని ఏం మాట్లాడతారండి వీళ్ళు. మీరందరూ మళ్ళా మీరు ఏమనాలి, పద్ధతుల గురించి, లేకపోతే ఇలా ఉండాలి అలా ఉండాలి చెప్పకండి. మీరెవరిని కూడా మీరు అసలు ఉపన్యాసాలు ఇవ్వకండి, మీరు కండిషన్ చేయకండి ఎవరి మైండ్స్ని. అసలు వేణుస్వామి అన్నవాడిని బ్యాన్ చేయండి.
ఏ మొహం పెట్టుకుని బయటకు వస్తున్నారు వాళ్ళు? చచ్చిపోతామన్న వాళ్ళు ఇవాళ శుభ్రంగా ఎంజాయ్ చేస్తూ పైగా త్వరలో అవన్నీ నిజాలు బయటకు వస్తాయట. నిన్న అమ్మాయి చెప్తోంది, ఏం నిజాలు బయటకు వస్తాయి అంటే మీరు చేసిన తప్పిదాలేంటి, మూర్తి అంత నిజాయితీ పరుడు అన్నది బయటకు వస్తుందా? కాబట్టి వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళు బెదిరిస్తే, ఆ రోజే మనం చెప్పాము, ఈరోజు కూడా చెప్తున్నాము, ఇలా బెదిరించే వాళ్ళ మీద పోలీసులు చర్యలు తీసుకోవాలి ముందు. ఎవరైనా సరేనండి, అసలు పాపం చూపించద్దు. వీళ్ళ వల్ల ఎంతమంది పాపం అయిపోయారు. కాబట్టి అసలు ఈ ఇష్యూలో తెగే వరకు లాగకూడదు, కానీ వాస్తవాలు ఇంకా పూర్తిగా బయటికి రావాలి. వీళ్ళకి ఎలాగైనా ఒకసారి బుద్ధి చెప్పాలి పోలీసులు అయితే. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.